ఓకే అమ్మా, మీకు మ్యాథమెటిక్స్లో 3 పేపర్స్ ఉన్నాయి కదా, లాప్లాస్, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్స్, తర్వాత ఏంటి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్. ఈ అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్లో అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ ఈ అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్లో మనకి 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లలో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి కర్వ్ ఫిట్టింగ్. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి కర్వ్ ఫిట్టింగ్. సెకండ్ యూనిట్ వచ్చేసరికి మనకి న్యూమరికల్ డిఫరెన్షియేషన్. న్యూమరికల్ డిఫరెన్షియేషన్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి న్యూమరికల్ ఇంటిగ్రేషన్. న్యూమరికల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అంటే లీనియర్ సిస్టమ్స్ ఆఫ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి న్యూమరికల్ సొల్యూషన్స్. న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ differentiation of ordinary differential equations. చూడండి, మనకి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఒక క్లస్టర్లో మనకి న్యూమరికల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్స్ పేపర్తో పాటు మనకి థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ ఉంటుంది. ఫోర్త్ పేపర్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ ప్రాబ్లమ్స్లోంచి రాపిస్తాం. ఫోర్త్ వన్ ప్రాజెక్ట్. సో కాబట్టి నేను చెప్పేదానికి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక పేపర్ ఉంటుంది. సార్ 2 పేపర్లు, మొత్తం 4 పేపర్స్. మీరు ఎగ్జామ్ రాసేది 3 పేపర్సే రాస్తారు. ఈ 3 పేపర్స్లో కూడా మనకి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్స్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడురా, కర్వ్ ఫిట్టింగ్ అని ఇచ్చాడు. కర్వ్ ఫిట్టింగ్ అంటే కర్వ్స్ అంటే మనకి చూడండి, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇవన్నీ ఐడియా ఉంటాయి మీకు. కర్వ్ అంటే ఒక ఈక్వేషన్. కర్వ్ అంటే ఏంట్రా, మనకి ఒక ఈక్వేషన్. y = f(x) అనేటువంటి ఒక కర్వ్. ఈ కర్వ్స్ కాస్త మనం ఏమొస్తాం, పారాబోలా గాను ఎలిప్స్ గాను అలా కన్వర్ట్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఆ టైప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటికి కూడా మీకు కంపల్సరీగా క్యాలిక్యులేటర్ కావాలయ్యా. క్యాలిక్యులేటర్ ఉంటేనే ఈ పేపర్ మనం చేయగలుగుతాం. ఈ క్యాలిక్యులేటర్లో మీరు ఎంత త్వరగా మీరు సైంటిఫిక్ బీటెక్ వాళ్ళ దగ్గర ఉంటుంది క్యాలిక్యులేటర్స్. ఆ క్యాలిక్యులేటర్స్ ఎప్పుడైతే మీరు త్వరగా రెడీ అవుతారో ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటిది మనకి ఈజీగా ఉంటుంది చేయటం. అంటే డిఫరెన్షియేషన్ అయినా సరే, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అయినా సరే, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయినా సరే, న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయినా సరే, ఈ 5 యూనిట్లలో కూడా మనకి మీరు పెన్నుతోటి పెట్టి క్యాలిక్యులేషన్ చేసేంత అవసరం ఉండదు. అన్నీ కూడా మనం ఒక టేబుల్ ఫామ్ ఇస్తాను, ఆ టేబుల్ ఫామ్కి క్యాలిక్యులేటర్లో కొట్టి వాల్యూస్ రాయటం. దీని ప్రకారంగా ఆ టేబుల్ ఫామ్ ఏందనేది నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను.
కర్వ్ ఫిట్టింగ్ ఫస్ట్ యూనిట్ అంటే ఆ క్యాలిక్యులేటర్లు అందరికీ తొందరగా ఉండవు కాబట్టి ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఏదో ఒక ఇది లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మీన్స్ మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్ మీకు ఆల్రెడీ మొన్న 5th సెమిస్టర్లో వచ్చింది మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్లో ర్యాంక్ కనుక్కోవడం, ఆ తర్వాత క్యాలీ-హామిల్టన్ థియరం అలాంటివన్నీ చేశారు. ఇంటర్మీడియట్లో కూడా మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ ఇంటర్మీడియట్ మ్యాట్రిక్స్లో ఏం చేశారు మీరు? కామర్స్ రూల్, నెక్స్ట్ ఇన్వర్స్ మెథడ్, తర్వాత గాస్ జోర్డాన్ మెథడ్ అని మీకు 3 మెథడ్స్ వచ్చాయి. ఆ 3 మెథడ్స్ ఇక్కడ మళ్ళీ మనకు ఉంటాయి. అంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మీన్స్ మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్లో మనకు వచ్చేసరికి మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కామర్స్ రూలు, ఇన్వర్స్ మెథడు, నెక్స్ట్ గాస్ జోర్డాన్ మెథడు, నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడు, నెక్స్ట్ డీకంపోజిషన్ LU డీకంపోజిషన్ మెథడు, నెక్స్ట్ గాస్ సీడెల్ మెథడు. ఇవి ఉంటాయి. మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? కామర్స్ రూల్, ఇన్వర్స్ మెథడ్, నెక్స్ట్ గాస్ జోర్డాన్, గాస్ ఎలిమినేషన్ మెథడ్, గాస్ సీడెల్ మెథడ్, LU డీకంపోజిషన్ మెథడ్, నెక్స్ట్ గాస్ జాకోబీ మెథడ్. మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 8 మెథడ్స్ ఉంటాయి. ఈ 8 మెథడ్స్ మనకి ఒక యూనిట్. ఈ 8 మెథడ్స్ ఏంటి చూడండి మళ్ళీ ఒకసారి. కామర్స్ రూల్ మీకు తెలుసు. ఎక్స్ వాల్యూ కావాలంటే Δ1/Δ, వై వాల్యూ Δ2/Δ, జెడ్ వాల్యూ Δ3/Δ అని కనుక్కుంటారు. డెల్టా అనేటువంటిది కనుక్కోవడం తెలుసు. మళ్ళీ చెప్తా నేను, మీకు తెలిసినా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి 4th యూనిట్ ఒక్కటి మాత్రమే మీరు ఏదన్నా కొద్ది గొప్ప ఏది క్యాలిక్యులేటర్లు తక్కువ క్యాలిక్యులేటర్ యూస్ తోటి చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ ఏది మొదలు పెట్టాలన్నా మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటేనే లెక్క చేస్తారు. మీరు ఎగ్జామ్ హాల్లో కూడా తప్పనిసరిగా క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళవచ్చు. ఓకేనా? ఎందుకంటే పాయింట్స్లో ఉంటాయి వాల్యూస్ అన్నీ కూడా. కాబట్టి 0 పాయింట్ సమ్ వాల్యూస్తో వచ్చేటప్పుడు మీరు ఆ డిఫరెన్స్ అన్నీ తీసేయాలంటే ఒక రోజు పట్టింది. కాబట్టి క్యాలిక్యులేటర్ కంపల్సరీగా ఉండాలి. అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఒక 1 వీక్లో కల్లా, ఫస్ట్ వీక్ కల్లా మీరు క్యాలిక్యులేటర్స్ అందరూ అలర్ట్గా ఉంటే, మీరు ఇంటి దగ్గర ఉన్నా కానీ మీ దగ్గర బీటెక్ చదివే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గర ఉండే క్యాలిక్యులేటర్స్. అంతేగాని చిన్న క్యాలిక్యులేటర్ 9 అంకెలు పెట్టి క్యాలిక్యులేటర్లో కొనమాకండి. ఎందుకంటే దాంట్లో లాగరిథమ్స్ రావాలి, యాంటీ లాగరిథమ్స్ రావాలి, ట్యాంజెంట్స్ రావాలి, సైన్లు రావాలి, కాస్ రావాలి, సైన్ ఇన్వర్స్ రావాలి, ఎక్స్పోనెన్షియల్స్ రావాలి. ఇన్ని వాల్యూస్ అందుట్లో ఉంటాయి. ఏది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే. అదే మామూలుగా అనుకోండి, ఈ చిన్న నెంబర్ల క్యాలిక్యులేటర్ తీసుకుంటే ఎర్రర్స్ వస్తాయి. అవి అన్ని వాల్యూస్ రావు. మీకు కంపల్సరీగా మీరందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా క్యాషియో ఉంటుంది, అది కొనుక్కోండి. లేని వాళ్ళు ఎవరు బీటెక్ లాస్ట్ ఇయర్ దగ్గర చదివిన వాళ్ళ దగ్గర అయినా ఉంటాయి, లేదు బీటెక్ చదివే వాళ్ళ దగ్గర అన్నా ఉంటుంది. మీరు ఒక 350 నుంచి 400 రూపాయల రూపులో ఉంటుంది ఆ క్యాలిక్యులేటర్. మీరు మస్ట్ అండ్ షుడ్గా క్యాలిక్యులేటర్ ఉంటేనే ఈ అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ పేపరు సింపుల్గా చేయగలుగుతారు. ఒక్కొక్క యూనిట్కి 4 or 5. ఇప్పుడు మనకి లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 8 మెథడ్స్. ఈ 8 మెథడ్స్ మనకి 5 మార్క్స్కి ఉంటాయి, 10 మార్క్స్కి. కాబట్టి ఆ యూనిట్లో 8 ప్రాబ్లమ్స్లో మీరు క్వశ్చన్ పేపర్లు ఏముంటాయి? 2 ఉండాలి, షార్ట్ ఆన్సర్లో 2 ఉండాలి. అంటే 4 మెథడ్స్ ఈజీగా ఇస్తాడు అది. సో కాబట్టి ఇది. నెక్స్ట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్, న్యూమరికల్ డిఫరెన్షియేషన్. ఈ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ అంటే dy/dx.
ఫస్ట్ డిఫరెన్షియేషన్ dy/dx అంటారు. సెకండ్ డిఫరెన్షియేషన్ ఏమంటారా d²y/dx² అంటారు. అంటే ఒక పాలినామియల్ ఈక్వేషన్కి కర్వ్ అంటే కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్కి ఒక పాలినామియల్ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి న్యూమరికల్ డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్ అంటే మీకు తెలుసు. ఇంటిగ్రేషన్ ఏంటి? ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ యొక్క రెసిప్రోకలే ఇంటిగ్రేషన్. ఇవి మీకు ఎక్కడైనా వచ్చుంటాయి. సింప్సన్స్ రూలు, ట్రిపిజాయిడల్ రూలు, అంటే ఓల్డ్ ఇంటర్మీడియట్ అంటే దరిదాపులో ఒక 2013 ఆ బ్యాచ్ వాళ్ళ వరకు 12, 13 ఆ బ్యాచ్ వాళ్ళ వరకు ఉంది ఇంటిగ్రేషన్ అనేది. ఆ ఇంటిగ్రేషన్లో ఏముంటుందంటే ట్రిపిజాయిడల్ రూల్, సింప్సన్స్ రూల్, అంటే రీసెంట్గా 4-5 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ అయిపోయింది, మీకు ఉండవు నాకు తెలిసి. అంతకుముందు బ్యాచ్ వాళ్ళకి ఇంటిగ్రేషన్లో సింప్సన్స్ రూల్, ఏరియాస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏరియాస్ ఉన్నాయి మీకు ఇంటిగ్రేషన్స్లో. అక్కడ ఏరియాస్ వరకే ఉంటాయి, తర్వాత తీసేశారు. ఆ ఏరియాస్ తర్వాత వచ్చేది ఇంటిగ్రేషన్లో ట్రిపిజాయిడల్ రూల్, సింప్సన్స్ రూల్ అనేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. మీకు అక్కడ ఇంటర్లో తీసేసి డిగ్రీలో పెట్టాడు, అంతే లేదు. న్యూమరికల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే మీకు 4th సెమిస్టర్లో ఉంటాయి. టేలర్ సిరీస్, రియల్ అనాలిసిస్లో ఉన్నాయి కదా 4 years థియరీ. నెక్స్ట్ టేలర్ సిరీస్, ఆ సిరీస్కి ఎక్స్పాన్షన్, ఆ ఎక్స్పాన్షన్ డిఫరెన్షియేషన్ చేయటం అనేది 5th యూనిట్లో ఉంటుంది. అవన్నీ కూడా ఫార్ములా ఉంటుంది, టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయటం, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేయటం. ఇది మీకు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్. ప్రతి ఒక్క యూనిట్ కూడా ఒక 5 నుంచి 8 మధ్యలో ఉంటాయి మెథడ్స్. ఒక 5 నుంచి 8. కర్వ్ ఫిట్టింగ్లోకి వచ్చేసరికి ఒక 5 or 4 ఉన్నాయి అంతే. ఆ 5-4లోంచే మనకి ఎగ్జామ్లో ఇచ్చేది కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేటర్లు కావాలి. కాబట్టి ఈ ఫస్ట్ 4 or 5 క్లాసులకి క్యాలిక్యులేటర్ అవసరం లేకుండా మ్యాట్రిక్స్ మొదలు పెడుతుంది. అంటే మ్యాట్రిక్స్ మీన్స్ ఇక్కడ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇది మనం నెక్స్ట్ క్లాసులో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్. ఇది అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ కర్వ్ ఫిట్టింగ్, సెకండ్ యూనిట్ న్యూమరికల్ డిఫరెన్షియేషను, థర్డ్ యూనిట్ న్యూమరికల్ ఇంటిగ్రేషను, ఫోర్త్ యూనిట్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇది మనకున్నటువంటి 5 యూనిట్లు. ఈ 5 యూనిట్లకి తప్పనిసరిగా ప్రతి ఒక్కటి చెప్తున్నా కదా, 6th సెమిస్టర్లో మ్యాథమెటిక్స్లో సింపుల్గా క్లస్టర్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా ఈజీగా పాస్ అయిపోతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లస్టర్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేటర్లే. మీరు క్యాలిక్యులేటర్ నొక్కటం తెలిస్తే చాలా అంకెలు. వాడు ఇచ్చిన టేబుల్ని చూసి ఆ ఫార్ములా ఒకటి చెప్తాం కాబట్టి ఆ ఫార్ములాలో ప్రతిక్షేపించడం, అది కూడా మీరు చేయాల్సిన అవసరంలా. నొక్కితే క్యాలిక్యులేటర్లో వస్తుంది ఆన్సర్. అది తప్పు నొక్కితే మీ సెల్లు నొక్కినట్టే. అంటే క్యాలిక్యులేటర్ లేకపోతే సెల్లులో సైంటిఫిక్ అప్లోడ్ చేసుకున్న అవన్నీ రావు. ఓకేనా? మీరు కంపల్సరీగా క్యాలిక్యులేటర్ కావాలి. ఎందుకంటే మీకు క్యాలిక్యులేటర్ యూజింగ్ చేయటం రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ క్యాలిక్యులేటర్ ఫాస్ట్గా నొక్కాలి. ఒక్కొక్క ప్రాబ్లం ఎంత పట్టిద్ది అంటే దాదాపులో 20 నుంచి 30 minutes పట్టిద్ది. అన్ని డెసిమల్స్ తోటి ఉంటాయి ఒక్కోసారి వాడు ఇచ్చేయి. అలాంటప్పుడు ఒక ప్రాబ్లం కంప్లీట్ అవ్వాలంటే కనీసం అరగంట పట్టిద్ది. మీరు ఈ మొత్తం 5 యూనిట్ల నుంచి 5 అరగంటలు అంటే 2.5 గంటలలో ఒక్క స్టెప్ మిస్ అయిపోయి ఆన్సర్ తప్పు వచ్చిందంటే నువ్వు చేసిన అరగంట లెక్క మొత్తం కొట్టి అవతలేసి 0 మార్కులు, అంతే ఏం లేదు. కాబట్టి ఎంత నెగ్లిజెన్సీగా ఉన్నారంటే మాత్రం ఆ క్యాలిక్యులేటర్లో వాల్యూస్ తప్పు వస్తాయి. అందుకని క్యాలిక్యులేటర్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు క్యాలిక్యులేటర్ తీసుకొని రెడీగా ఉంటే నెక్స్ట్ క్లాస్ మనం ప్రాబ్లం మొదలు పెడదాం. కానీ రేపటి క్లాసులో మనం ఫస్ట్ చెప్పేది మ్యాట్రిక్స్ అంటే 4th యూనిట్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఇన్వర్స్, కామర్స్, నెక్స్ట్ గాస్ జోర్డాన్, ఈ 3 మెథడ్స్లోంచి మనకి ఎగ్జామ్లో 5 మార్క్స్కి ఒకటి ఇస్తాడు. కామర్స్ రూలు, ఇన్వర్స్ మెథడు, గాస్ జోర్డాన్. ఆల్రెడీ మీకు తెలుసు, అవి చేసి ఉండొచ్చు, ఇంటర్మీడియట్లో చేసి ఉండొచ్చు, లేదా డిగ్రీ 5th సెమిస్టర్లో ఇంట్రడక్షన్లో వచ్చి ఉండొచ్చు. ఓకేనా? ఓకే మరి.